జర్నలిస్టుల విషయంతోనే ప్రాచుర్యంలోకి రావాలి అంటారు. కానీ కొంతమంది విషయ పరిజ్ఞానంతో పాటు గొంతును కూడా జత చేస్తారు. వాక్యాడంబరం, బాగాడంబరం వారికి ఉంటుంది కాబట్టి దుమ్ము రేపుతారు. ఇటువంటి పాత్రికేయులలో రిపబ్లిక్ టీవీ మేనేజింగ్ డైరెక్టర్ అర్నబ్ గోస్వామి ముందు వరుసలో ఉంటారు. ముఖ్యంగా దేశ ప్రయోజనాల విషయంలో, జాతీయత భావన విషయంలో గోస్వామి ఏమాత్రం వెనక్కి తగ్గరు. పైగా ఆ సమయంలో తను ఒక పాత్రికేయుడు అనే విషయాన్ని కూడా పూర్తిగా మర్చిపోతారు. కేవలం భారతీయతను మాత్రమే ప్రదర్శిస్తారు. అది అతడిలో ఉన్న టెంపర్మెంట్. దీనిపై ఎవరు ఎన్ని రకాలుగా విమర్శలు చేసినప్పటికీ అతడు వెనక్కి తగ్గడు. వెనక్కి తగ్గే అవకాశాన్ని కూడా ఇవ్వడు. రిపబ్లిక్ టీవీలో బీజేపీకి అనుకూలంగా వార్తలు ప్రసారం అవుతాయని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తుంటారు. కానీ కొన్ని సందర్భాలలో బీజేపీ చేసిన తప్పులను అర్నబ్ బయటపెడుతుంటారు. మొహమాటం లేకుండా బీభత్సమైన కథనాలను ప్రసారం చేస్తుంటారు. వాస్తవానికి జర్నలిస్టుకు భయం ఉండకూడదని చెబుతుంటారు. అయితే నేటి కాలంలో అలాంటి పాత్రికేయులు చాలా అరుదుగా ఉంటారు. వారిలో అర్నబ్ ఖచ్చితంగా మొదటి స్థానంలో ఉంటారు. ఫియర్లెస్ జర్నలిజాన్ని ప్రదర్శించడంలో అతడు ఎప్పటికీ శిఖర భాగంలో ఉంటారు. కేంద్రం తీసుకొచ్చిన ఎన్సీఆర్ మీద కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా విమర్శలు చేస్తోంది. ముస్లిం సామాజిక వర్గంలో కొంతమంది దీనిపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ దేశంలో పుట్టిన వ్యక్తులు వారి వారి వివరాలు ఇవ్వాల్సి ఉంటుందని కేంద్రం ఎన్సీఆర్ లో స్పష్టం చేసింది. కానీ దీనిని మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ కొంతమంది ముస్లింలు వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎన్సీఆర్ మీద రిపబ్లిక్ టీవీలో అర్నబ్ ఒక చర్చ వేదిక నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముస్లిం నేతలను ఆహ్వానించారు. కేంద్రం తీసుకొచ్చిన ఈ విధానాన్ని కొంతమంది ముస్లింలు సమర్థిస్తుంటే మిగతా కొంతమంది ముస్లింలు వ్యతిరేకించారు. డిబేట్ లో ఎవరి వాదనలు వారు వినిపించారు. ఇదే సమయంలో ఇద్దరు ముస్లింలు కేంద్రం తీసుకొచ్చిన విధానాన్ని వ్యతిరేకించారు. అంతేకాదు అర్నబ్ గోస్వామిని కూడా తిట్టారు. ఈ నేపథ్యంలో అతడు కూడా వారికి అదే స్థాయిలో గట్టి కౌంటర్ ఇచ్చారు. ఒక రకంగా తన ఒక జర్నలిస్ట్ అనే విషయాన్ని పూర్తిగా మర్చిపోయారు. జాతీయత భావాన్ని పూర్తిగా నింపుకుని ఎన్సీఆర్ ను వ్యతిరేకించే వారిని తూర్పారబట్టారు. ఒక ఛానల్ కు మేనేజింగ్ డైరెక్టర్ అయి ఉండి కూడా ఇలాంటి డేరింగ్ వ్యాఖ్యలు చేయడం అంటే మామూలు విషయం కాదు. కొన్ని మీడియా సంస్థలు ముస్లిం సామాజిక వర్గంలో తప్పు చేసిన వారిని ఉపేక్షిస్తుంటాయి. చివరికి వారి పేర్లను కూడా చదవడానికి ఒప్పుకోవు. అలాంటిది గోస్వామి రిపబ్లిక్ టీవీకి యజమాని అయినప్పటికీ కూడా తన జాతీయత భావంతో ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.